వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే విషయంలోంచి మనము రేఖాగణితం జామెట్రీ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. సో గత 2 క్లాసుల్లో మనము సమాంతర రేఖలు, కోణాలు మరియు కోణాల యొక్క రకాల గురించి డిస్కస్ చేసాం. ఈ చాప్టర్లో మనము బహుభుజుల గురించి మాట్లాడదాం. సో బహుభుజి అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీన్ బై పాలిగాన్? దీన్ని ఇంగ్లీష్లో పాలిగాన్ అంటారు. పాలిగాన్, బహుభుజి అని అంటాం. సో బహుభుజి అని అంటే 3 లేదంటే అంతకంటే ఎక్కువ. సార్ 3 ఎందుకు అని అంటే 2 తీసుకుంటే అది బహుభుజిగా ఏర్పడదు, కాబట్టి మినిమం 3 ఉండాలి. ఏంటి సార్ 3 అంటే 3 రేఖాఖండాల చేత. సో ఏదైనా 3 రేఖాఖండాల చేత ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అని అంటాం. ఎలాంటి పటాన్ని? సరళ అంటే సింపుల్, సంవృత. సో సంవృత అంటే అర్థం మూయబడింది అని అర్థం. సంవృత అంటే క్లోజ్డ్ ఫిగర్, గ్యాప్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 రేఖాఖండాలు తీసుకొని ఇలా గ్యాప్ ఇచ్చాను అనుకోండి. సో ఇదేమవుద్ది, లోపలికి ఎంటర్ అవ్వచ్చు, గ్యాప్ ఉంది. సో ఇది బహుభుజి కాదు. సో అది క్లోజ్ చేయబడి ఉండాలి, దాన్ని బహుభుజిగా మనం పేర్కొంటాం. సో సరళ సంవృత జ్యామితి నిర్మాణాన్ని మనము ఏమంటారంటే బహుభుజి అని అంటాం. రైట్. సో ఈ బహుభుజి యొక్క నిర్మాణాన్ని కనుక మనం గమనిస్తే, సో బహుభుజిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రయాంగిల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఏ, ఇది బి, ఇది సి. సో ఏ, బి, సిలు శీర్షాలు అని అంటాం. శీర్షాలు అని అంటాం. ఆ శీర్షాల వద్ద ఏబి, ఏసి, బీసీ అనే భుజాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఏబి భుజము, బీసీ భుజము, సిఏ భుజము, ఇవి భుజాలు ఏర్పడ్డాయి. ఏబి, బీసీ, సిఏ అనే భుజాలు ఏర్పడ్డాయి. ఈ భుజాల మధ్య ఏ అనే శీర్షం వద్ద ఒక కోణం ఏర్పడింది, యాంగిల్ ఏ. బి అనే శీర్షం వద్ద మరొక కోణం ఏర్పడింది, యాంగిల్ బి. సి అనే శీర్షం వద్ద 3వ కోణం ఏర్పడింది, యాంగిల్ సి అవుతుంది. కాబట్టి ఇందులో మనకేమున్నాయి? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అనే కోణాలు ఉన్నాయి. ఓకే, వెరీ నైస్. కోణాలు ఏర్పడ్డాయి. ఓకే. అండ్ కోణాలు ఈ బహుభుజి లోపలనే కాకుండా బయట కూడా ఏర్పడతాయి. అంటే కొంతమంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే బయట అంటే ఇలా బయట వైపు మొత్తం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా తీసుకోకూడదు. సో బయట వైపు కోణం ఏర్పడము అంటే త్రిభుజంలో ఏదైనా ఒక భుజాన్ని పొడిగించాలి. ఇప్పుడు బీసీని పొడిగించగా బయటి వైపు ఏర్పడిన కోణం. రైట్. నెక్స్ట్ ఇదా సిఏని పొడిగించా బయటి వైపు ఏర్పడిన కోణం. ఇలా ఏబీని పొడిగించా బి వద్ద ఏర్పడిన బయటి వైపు ఏర్పడిన కోణం. ఇలా ఏదైనా ఒక బహుభుజిలో ఒక భుజాన్ని పొడిగించగా దాని ఆసన్న భుజంతో ఏర్పరిచే కోణము ఇగో దిస్ వన్. రైట్, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఈ కోణాన్ని ఏమంటారు అని అంటే బాహ్య కోణము అని అంటాం. ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమంటారండి? బాహ్య కోణము అని అంటాం. చూడండి, సి అనే శీర్షం వద్ద ఏర్పడిన కోణాలు, ఒకటి అంతర్కోణము, రెండోది బాహ్య కోణము. ఈ రెండు కూడా బీసీ అనే సరళ రేఖపై ఉన్నాయి. అంటే అర్థం ఇక్కడ ఏర్పడిన 2 కోణాల యొక్క మొత్తము 180 డిగ్రీలు. అంటే ఏదైనా ఒక శీర్షం వద్ద ఏర్పడిన అంతర మరియు బాహ్య కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు. అంతర మరియు బాహ్య కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు. అంతర మరియు బాహ్య కోణాల మొత్తం 180 డిగ్రీలు. అంటే ఈ ట్రయాంగిల్లో, దీని పేరు ట్రయాంగిల్ అంటాం, త్రిభుజం అంటాం. ఈ త్రిభుజంలో 3 శీర్షాలు ఉన్నాయి. 3 శీర్షాల వద్ద 3 అంతర్కోణాలు ఏర్పడ్డాయి, 3 బాహ్య కోణాలు ఏర్పడ్డాయి. ఏర్పడ్డ 3 అంతర 3 బాహ్య కోణాల యొక్క మొత్తము 3 అంతర ప్లస్ 3 బాహ్య కోణాల యొక్క మొత్తము 180 180 180 540 డిగ్రీస్గా మనం చూస్తాం. 540 డిగ్రీల యొక్క మొత్తమైంది. సో ఇదే కాదు, ఏ బహుభుజ అయినా సరే, ఎన్ని భుజాలున్న బహుభుజ అయినా సరే, ఎన్ని భుజాలున్న బహుభుజి ఏర్పడినా దాని యొక్క బాహ్య కోణాల యొక్క మొత్తము 360 డిగ్రీలకి సమానమవుతుంది. మీరు కావాలంటే
ఈ పార్ట్ని కట్ చేసి దీనికి జాయిన్ చేస్తే, ఈ పార్ట్ని కట్ చేసి దీనికి జాయిన్ చేస్తే ఆ మూడు కలిపి ఒక వృత్తాన్ని ఏర్పరుస్తాయి. నువ్వు 4 భుజాలు తీసుకుంటే 4 కలిపి ఒక వృత్తాన్ని ఏర్పరుస్తాయి. 5 భుజాలు తీసుకుంటే 5 కలిపి ఒక వృత్తాన్ని ఏర్పరుస్తాయి. అంటే బాహ్య కోణాల యొక్క మొత్తము అన్ని బహుభుజుల్లో దేనికి సమానంగా ఉంటుంది అని అంటే 360 డిగ్రీలకు సమానంగా ఉంటుంది, ఒక వృత్తానికి సమానంగా ఉంటుంది. 540లో 3 బాహ్య కోణాల యొక్క మొత్తము 360 డిగ్రీలు అయితే మరి 3 అంతర్కోణాల యొక్క మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఓకే, క్లియర్, రైట్. మనం దీన్ని బేస్ చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అని అంటే ఇది 3 రేఖాఖండాల చేత ఏర్పాటు చేయబడిన ఒక బహుభుజి, దాని పేరు త్రిభుజం అన్నాం. సో 3 శీర్షాల వద్ద 3 సరళ రేఖలు ఏర్పడ్డాయి. 3 సరళ కోణాల యొక్క మొత్తము 540 డిగ్రీస్గా మనం చూసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ ఎన్ సైడెడ్ ఫిగర్, ఎన్ భుజాలు కలిగిన ఒక బహుభుజి, ఒక జామితీయ నిర్మాణం. అందులో ఎన్ 180 డిగ్రీస్తో అంటే ఒక్కొక్క భుజం వద్ద అంటే ఒక్కొక్క భుజంతో ఒక్కొక్క శీర్షం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి శీర్షం వద్ద 180 డిగ్రీల చేత అంతర మరియు బాహ్య కోణాల యొక్క మొత్తం అయితే ఏర్పడుతుంది. అందులోంచి ఏ బహుభుజ అయినా సరే 360 డిగ్రీల విలువని బాహ్య కోణాలుగా పొందుతుంది. అంటే 360 అంటే 2 180 డిగ్రీస్, 2 180 డిగ్రీస్ బాహ్య కోణాల మొత్తంగా మనం చూస్తున్నాం. ఎన్ 180స్లోంచి 2 180s బాహ్య కోణాల మొత్తం అయితే మరి మిగిలిన ఎన్ని 180లు? ఎన్లోంచి 2 పోగా మిగిలిన 180s. కాబట్టి ఎన్లోంచి 2 పోగా మిగిలిన 180 డిగ్రీలు అనేది అంతర్కోణాల మొత్తానికి సమానమవుతుంది. దేనికి సమానమవుతుంది? అంతర్కోణాల మొత్తానికి సమానము. బాహ్య కోణాల మొత్తము 2 180s, అంతర్కోణాల మొత్తము n-2 180s. ఇస్ దట్ క్లియర్? రైట్. ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఇక్కడ చూద్దాం. రైట్, ఫస్ట్ వన్ 3 భుజాలు ఉంటాయి, దాన్ని త్రిభుజము అని అంటాం, ట్రయాంగిల్. రైట్, ఇది అంతర్కోణాల యొక్క మొత్తం, ఇది బాహ్య కోణాల యొక్క మొత్తం. సో ఏ బహుభుజైనా సరే బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలకి సమానం. ఇక 3 కాబట్టి 3 - 2 అంటే 1 × 180 డిగ్రీస్ అనేది అంతర్కోణాల మొత్తానికి సమానం, 180 డిగ్రీస్. సో ఏదైనా ఒక బహుభుజి 4 భుజాలని కలిగి ఉంటే దాన్ని చతుర్భుజము అని అంటాం. చతుర్భుజం క్వాడ్రిలేటరల్గా మనం చూస్తాం. సో దీని యొక్క మొత్తం 360 డిగ్రీలు, బాహ్య కోణాల యొక్క మొత్తం 360 డిగ్రీలు, అంతర్కోణాల మొత్తం. 4గింటిలో 2 180s వచ్చేసి బాహ్య కోణాల మొత్తము, మిగతా 2 180s వచ్చేసి అంతర్కోణాల మొత్తం, n-2. సో 2 × 180 360 డిగ్రీస్గా మనం చూస్తాం. ఓకే, క్లియర్. నౌ 5 భుజాలు కలిగిన బహుభుజి, దీన్ని పంచభుజి అని అంటాం. దీన్ని ఏమంటాం? పంచభుజి. ఇంగ్లీష్లో పెంటాగాన్ అంటాం. ఓకే, పెంటాగాన్. రైట్. సో 2 180 డిగ్రీస్ 360 బయట. సో పెంటా 5 కాబట్టి 5లో 2 180s పోయినాయి, 3 180s అంతర్కోణాల మొత్తంగా లోపలున్నాయి. కాబట్టి 3 × 180 540 డిగ్రీస్గా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ 6 భుజాలు కలిగిన బహుభుజి షడ్భుజి అని అంటాం. షడ్భుజి, దీన్ని హెగ్జాగాన్ అని లేదా హెగ్జాగాన్ అని అంటాం. రైట్, హెగ్జాగాన్. రైట్, నెక్స్ట్ సో 2 180s ఎట్లాగూ బాహ్య కోణంగా ఏర్పడతాయి. సో 6లో 2 180s పోతే మిగతాయి 4 180s. 4 × 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 720 డిగ్రీస్, 720 డిగ్రీలు. నెక్స్ట్ 7 భుజాలు కలిగిన బహుభుజిని ఏమంటారు? సప్తభుజి. 7 అని అంటే సప్త స్వరాలు 7 అని అంటాం కదా, అది. సో దీన్ని హెప్టాగాన్ అని అంటాం, లేదంటే సెప్టాగాన్ అని అంటారు. సో సప్తభుజి, సెప్టాగాన్ లేదా హెప్టాగాన్. 360 డిగ్రీలు యాజ్ యూజువల్గా బాహ్య కోణాల యొక్క మొత్తము, అంతర్కోణాల మొత్తం వచ్చేసి 5 ×
180 డిగ్రీస్, 18 5 900 డిగ్రీస్గా మనం దీన్ని చూస్తాం. ఓకే అండి, ఇట్ ఈజ్ సెప్టాగాన్. రైట్. నెక్స్ట్ వన్ 8. దీన్ని అష్టభుజిగా పేర్కొంటాం. అష్టభుజిని ఆక్టాగాన్ అని అంటారు ఇంగ్లీష్లో, ఆక్టాగాన్. సో బాహ్య కోణాల యొక్క మొత్తము 360. ఇది వచ్చేసి 6 × 180 డిగ్రీస్. ఓకే, సో 6 × 180 డిగ్రీస్ అంటే ఇట్ ఈజ్ 1080 డిగ్రీస్. సో వాట్ ఈస్ ద వాల్యూ? 1080 డిగ్రీస్. ఇక్కడ పక్కన రాస్తా. సో 9 భుజాలు ఉంటే దాన్ని నవభుజి అని అంటాం. నవభుజి నోనాగాన్గా పేర్కొంటాం. 360 డిగ్రీస్ ఎలాగూ బాహ్య కోణాల యొక్క మొత్తము. సో 7 × 180 డిగ్రీస్గా మనం చూస్తే 0, 756, 7 1260 డిగ్రీస్ అనేది అంతర్కోణాల యొక్క మొత్తం అవుతుంది. సో 10 భుజాలు కనుక కలిగి ఉంటే దాన్ని దశభుజి అని అంటాము. దీన్ని డెకాగాన్గా మనం పేర్కొంటాం. ఇట్ ఈజ్ కాల్డ్ డెకాగాన్. 360 డిగ్రీస్ బాహ్య కోణాల మొత్తము, 8 × 180 డిగ్రీస్ అంతర్కోణాల మొత్తము 1440 డిగ్రీస్గా మనము పేర్కొంటాం. ఒకవేళ 11 భుజాలుంటే, ఇక 12 భుజాలుంటే, 13 భుజాలుంటే వాటిని మీరు చేయండి. ఇలా 10 తర్వాత ఎన్ని భుజాలుంటే దాన్ని అన్ని భుజాల గాన్గా పిలుస్తాం. దట్ ఈజ్ కాల్డ్ ఎన్ గాన్. ఫర్ ఎగ్జాంపుల్ 12 భుజాలుంటే దాన్ని 12 గాన్ అంటాం. 13 భుజాలుంటే 13 గాన్ అంటాం. 100 భుజాలుంటే 100 గాన్ అని పిలుస్తాం. అంటే 10 వరకు మాత్రమే మనకి స్పెసిఫిక్ నామిక్లేచర్ అనేది ఉంది. ఆ తర్వాత ఎన్ని భుజాలు ఉన్న దాన్ని ఎన్ గాన్గా పేర్కొనడం జరుగుద్ది. ఇది అంతర్కోణాల మొత్తము, ఇది బాహ్య కోణాల యొక్క మొత్తం. రైట్. ఒక్కసారి రైట్, ఎన్ భుజాలు కలిగిన బహుభుజి మన దగ్గర ఉంది. ఎన్ భుజాలు కలిగిన బహుభుజి మన దగ్గర ఉంది. దానిలో అంతర్కోణాల మొత్తం ఉంది. అంతర్కోణాల మొత్తం. ఎందుకు అంతర్కోణాల మొత్తము? ఎన్ భుజాలు ఉన్నాయంటే n-2 × 180 డిగ్రీస్ ఉన్నాయి. ఆల్రెడీ డిస్కస్ చేశాం. నెక్స్ట్ బాహ్య కోణాల మొత్తం ఉంది. నెక్స్ట్ బాహ్య కోణాల మొత్తం. బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు అయింది. అంతర్కోణాల మొత్తము, బాహ్య కోణాల మొత్తం. నేను రెండింటి మధ్య నిష్పత్తిని రాస్తున్నాను. అంతర్కోణాల మొత్తానికి, బాహ్య కోణాల మొత్తానికి మధ్య గల నిష్పత్తిని రాస్తే ఇక్కడ 180 2 360. సో వాట్ ఈస్ ద రేషియో? n-2:2. సో ఎన్ భుజాలు కలిగిన బహుభుజిలో అంతర మరియు బాహ్య కోణాల యొక్క నిష్పత్తి ఏమవుతుంది అంటే n-2:2 అవుతుంది. ఏమంటాడు అనంటే, ఒక 9 భుజాలు కలిగిన బహుభుజిలో, 9 భుజాలు కలిగిన బహుభుజిలో అంతర బాహ్య కోణాల మొత్తం మధ్య నిష్పత్తి ఎంత? సాధారణంగా అందరూ ఏం చేస్తారు? 9 భుజాలు ఉన్నాయి కాబట్టి 9 భుజాలు కాబట్టి 9 భుజాలు కలిగిన బహుభుజ యొక్క అంతర్కోణాల మొత్తాన్ని కనుక్కుంటారు. బాహ్య కోణాల యొక్క మొత్తాన్ని కనుక్కున్నప్పుడు రేషియో రాస్తారు. మనం డైరెక్ట్గా రాసేస్తాం. ఎన్ అంటే భుజాల యొక్క సంఖ్య. సో అంతర బాహ్య కోణాల యొక్క నిష్పత్తి n-2:2. n-2 అంటే ఇటువైపు 9-2:2. ద రేషియో విల్ బి 7:2గా మనం రాస్తాం. ఓకే, 7:2. వెరీ సింపుల్. మీరు చూడండి, అంతర బాహ్య కోణాల యొక్క నిష్పత్తి 7:2. వాటి భుజాల యొక్క మొత్తము 9 మళ్ళీ, అంటే 7 + 2 9. అంటే అంతర బాహ్య కోణాల యొక్క నిష్పత్తుల మొత్తాన్ని కలిపితే మనకు మళ్ళీ భుజాల సంఖ్య వస్తుంది. ఎట్ ద వన్ కండిషన్, ఒక కండిషన్ వద్ద. ఏంటా కండిషన్ అంటే, బాహ్య కోణాల యొక్క నిష్పత్తి ఖచ్చితంగా 2గా ఉండాలి. ఖచ్చితంగా 2 ఉండాలి, లేకపోతే అది వర్కౌట్ అవ్వదు. సార్ లేదండి 2 లేదు, ఏం చేయాలి? 2కి ఈక్వల్ చేయాలి. నిష్పత్తిని మనము ఎలానైనా పెంచుకోవచ్చు, ఎలానైనా తగ్గించుకోవచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఉందనుకోండి. బహుభుజిలో అంతర బాహ్య కోణాల నిష్పత్తి, అంతర బాహ్య కోణాల యొక్క నిష్పత్తి 11:1
అయితే భుజాల సంఖ్య అడిగాడు అనుకోండి, భుజాల సంఖ్య అడిగితే రైట్. ఇందాక చెప్పారు మాస్టర్ గారు ఏమని చెప్పారు, సో అంతర మరియు బాహ్య కోణాల యొక్క నిష్పత్తి ఇస్తే ఆ నిష్పత్తుల యొక్క మొత్తమే మనకి ఏమవుతుంది, భుజాల సంఖ్య అవుతుంది. 7 + 2 9 అయింది అని చెప్పేసి ఇక్కడ దాకా వదిలేసి నువ్వు మధ్యలో వదిలేసావు అనుకోండి సబ్జెక్ట్ని. అందుకే పూర్తిగా చివరి దాకా వినాలి ఏదైనా సరే. సో ఇప్పుడు 11 + 1 12 అని పెట్టేస్తాను. నేనేం చెప్పా కండిషను, ఏదైతే బాహ్య కోణాల యొక్క నిష్పత్తి ఉంటుందో ఇట్ షుడ్ బి 2, అది 2 ఉండాలి. 2 ఉన్న తర్వాత రెండింటిని యాడ్ చేయాలి. 11:1లో ఇది 2 కావాలంటే ఏం చేయాలి, మనం దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఓల్ రేషియో మల్టిప్లైడ్ విత్ 2. నవ్ ఇట్ ఈజ్ 11 2s 22, 1 2s 2, దట్ ఈజ్ 22:2. n భుజాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 24, 24. అది 24 భుజాలు కలిగిన ఒక బహుభుజి కింద లెక్క. ఓకే రైట్. ఈ విధంగా మనం బహుభుజుల్ని చూస్తాం. నెక్స్ట్ వన్, బహుభుజుల్లో రకాలు, ద టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ రైట్. సో ఒకటి కుంభాకార బహుభుజి, రెండవది పుటాకార బహుభుజి, మూడవది క్రమ బహుభుజి, రైట్. క్రమ బహుభుజి. కుంభాకార బహుభుజి అని అంటే ఏదైనా ఒక బహుభుజి. ఓకే, సో ఇక్కడ నేను ఒక బహుభుజిని తీసుకున్నాను. సో ఆ బహుభుజి కనుక గమనిస్తే ఇది ఏం బహుభుజి, ఒకసారి చూడండి ఎన్ని భుజాలు ఉన్నాయి అందులో అని ఒకసారి చూస్తే. సో ఎన్ని భుజాలు ఉన్నాయి ఇక్కడ అని అంటే ఏ అనే శీర్షము, బి అనే శీర్షము, సి, డి, ఈ, ఎఫ్. ఇదొక షడ్భుజి, 6 భుజాలు కలిగిన బహుభుజి. ఇందులో ఎక్కడ కోణం చూసినా సరే ప్రతి కోణం యొక్క విలువ 180 డిగ్రీల కంటే తక్కువ ఉంది. ఇప్పుడు శీర్షం వద్ద ఒక సరళ రేఖను గీసామనుకోండి, అది సరళ రేఖ యొక్క కోణం మొత్తం 180 డిగ్రీస్ కదా, ఇంకా గ్యాప్ ఉంటుంది. అంటే కుంభాకార బహుభుజి అని అంటే ప్రతి అంతర కోణము <<180 డిగ్రీస్ ఉంటుంది. అలాంటి బహుభుజిని ఏమంటారంటే కుంభాకార బహుభుజి అని అంటాం. కుంభాకార బహుభుజిలో వివిధ శీర్షాలని కలుపుతూ ఏ రేఖాఖండాన్ని గీసినా సరే అది బహుభుజి లోపలే ఉంటుంది తప్ప బయటికి రాదు. అది బహుభుజి యొక్క లోపలే ఉంటుంది కానీ బయటికి రాదు. మరి పుటాకార బహుభుజి అంటే ఏంటి, ఇప్పుడు 1 2 3 రైట్, ఇలా చూడండి. సో ఇది ఏ అనే శీర్షము, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ. రైట్ అండ్ క్లియర్. రైట్. ఇప్పుడు ఈ 1 2 3 4 5 పంచభుజిని మనం గీసాం. సో ఇక్కడ యాంగిల్ తీసుకోండి, అంతర కోణము <180. ఇక్కడ ఉంటే 90 డిగ్రీస్ ఉంటుంది, <180. ఇక్కడ ఉంటే 90 డిగ్రీస్ ఉంటుంది, <180. ఇక్కడ <180. ఇక్కడ చూడండి ఒకసారి బి వద్ద యాంగిల్ని గమనించండి. సో బి అనే శీర్షం వద్ద నేను ఒక సరళ రేఖను గీస్తా. రైట్. మీకు ఒక సరళ రేఖను గీసినప్పుడు సరళ రేఖపై ఉండే కోణం 180, కానీ బి వద్ద ఉన్న కోణము ఇంకా ఎక్స్ట్రాగా ఉంది. చూడండి సరళ రేఖ కంటే ఎక్స్ట్రా ఉందా లేదా? ఎస్, దెర్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రా. అంటే బి వద్ద ఏర్పడ్డ కోణము 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ ఏమంటాం, పుటాకార బహుభుజి అంటే కనీసం ఒక కోణము, మినిమం 1, మిగతా ఉన్న నో ప్రాబ్లం, కనీసం ఒక కోణము 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మనం ఏదైనా రేఖాఖండాన్ని కనుక శీర్షాలని కలుపుతూ గీస్తే అది బయటి వైపు ఏర్పడుతుంది, బహుభుజి యొక్క బయటి వైపు ఏర్పడుతుంది ఆ రేఖాఖండము. రైట్ అండి. సో ఆ విధంగా మనము బహుభుజి యొక్క పుటాకార బహుభుజి, కుంభాకార బహుభుజిగా మనం చూస్తాం. క్రమ బహుభుజి. సో వాట్ ఈస్ ద మీన్ బై క్రమ బహుభుజి? రెగ్యులర్ పాలిగాన్. క్రమ బహుభుజి అయితే ఏ బహుభుజిలోనైతే భుజాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయో అండ్ కోణాలు ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయో అలాంటి బహుభుజిని క్రమ బహుభుజి అని అంటాం. ఓన్లీ భుజాలు సమానంగా ఉన్నా అది క్రమ బహుభుజి కాదు.
ఓన్లీ కోణాలు సమానంగా ఉన్నా అది క్రమ బహుభుజి కాదు. భుజాలు సమానంగా ఉండాలి, కోణాలు కూడా ఒకదానితో మరొకటి సమానంగా ఉండాలి. అలాంటి బహుభుజుల్ని క్రమ బహుభుజి, రెగ్యులర్ పాలిగాన్గా మనం చూస్తాం. భుజాలు సమానము మరియు కోణాలు కూడా సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజం ఉంది. సమబాహు త్రిభుజం ఉంది. సో సమబాహు త్రిభుజంలో భుజాలు సమానము మరియు కోణాలు సమానం. 60 డిగ్రీలు 60 డిగ్రీలు 60 డిగ్రీలు కోణాలుగా ఉంటుంది. అండ్ ప్రతి భుజం యొక్క కొలత సమానంగా ఉంటుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే చతురస్రం, స్క్వేర్. ఓకే, చతురస్రంలో కూడా ప్రతి కోణము 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90 డిగ్రీలు ఉంటుంది మరియు ప్రతి భుజం కూడా సమానంగా ఉంటుంది. వీటిని క్రమబహుభుజి యొక్క ఉదాహరణలుగా మనం సమబాహు త్రిభుజం మరియు చతురస్రాన్ని చూస్తాము. ఇది బహుభుజిలో ఉండే కోణాలు మరియు వాటి యొక్క రకాలు. సరే, బహుభుజిలో కోణాలు కాకుండా ఇంకేమీ ఉండవా అని ఒకసారి చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బహుభుజిని తీసుకుంటాను. ఇది ఒక బహుభుజి. సో బహుభుజిలో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఈ, ఎఫ్ అనే 6 శీర్షాలు కలిగిన ఒక షడ్భుజి దీని యొక్క పేరు. సో ఇది ఏబి అనేది ఒక భుజం అండి. ఏబి అనేది భుజం. ఓకే, బాగుంది. ఏఎఫ్ అనేది మరొక భుజం. ఏఎఫ్ అనేది మరొక భుజం. అంటే ఏ నుంచి శీర్షాలని కలుపుతున్నాను నేను. ఇప్పుడు ఏ నుంచి సిని కలుపుతా. ఏసి అనేది భుజం అవుతుందా? అవదు. ఏ నుంచి డిని కలుపుతా. ఏడి అనేది భుజం అవుతుందా? అవదు. ఏ నుంచి ఈని కలుపుతా. ఏఈ అనేది భుజం అవుతుందా? అవదు. రైట్. అవి ఏమవుతాయి అని అంటే ఇవి కర్ణాలు అవుతాయి. వీటిని ఏమంటారండి? కర్ణాలు అని అంటాం. భుజాలు ఉంటాయి, వాటితో పాటు కర్ణాలు ఉంటాయి. ఏంటి కర్ణాలు? డయాగ్నల్స్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక బహుభుజిలో ఒక శీర్షము నుండి ఇతర శీర్షాలని కలుపుతూ గీసిన రేఖాఖండాలని భుజాలు కానటువంటి రేఖాఖండాలని. ఎందుకంటే ఏ నుంచి బి గీస్తాం, అది భుజం అయింది. ఏ నుంచి సి గీసాం, అది భుజం కాదు. భుజాలు కానటువంటి రేఖాఖండాలను ఏమంటారంటే కర్ణాలు అని పేర్కొన్నాం. ఇక్కడ చూడండి, మనకి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనే 6 శీర్షాలు ఉన్నాయి. ఏ నుంచి మనం చూస్తే బికి గీయలేకపోయాం, ఎందుకంటే బికి భుజమైంది. ఎఫ్కి గీయలేదు, ఎఫ్కి భుజమైంది. ఎన్ని గీసాం? సిడిఈకి 3 గీసాం. రైట్ అండి. సో ఏ నుంచి 3 గీయగలం, బి నుంచి 3 గీయగలం, సి నుంచి 3 గీయగలం, డి నుంచి 3 గీయగలం, ఈ నుంచి 3 గీయగలం, ఎఫ్ నుంచి కూడా 3 గీయగలం. అంటే మొత్తం ఎన్ని గీయగలం? 6 శీర్షాల నుంచి ఒక్కొక్క శీర్షం నుంచి మిగిలిన 3 శీర్షాలకి మనం కర్ణాలని గీయగలం. రైట్. ఇప్పుడు ఏ నుంచి ఆల్రెడీ సికి గీసా, నువ్వు సి నుంచి మళ్ళీ ఏకి గీస్తున్నావు, అంతే కదా అర్థం. సి నుంచి 3 గీస్తున్నావు అంటే మళ్ళీ సి నుంచి ఏకి వస్తున్నాయి అర్థం. డి నుంచి మళ్ళీ ఏకి గీస్తున్నా, ఈ నుంచి మళ్ళీ ఏకి గీస్తున్నా. అంటే ఒకసారి గీసిన కర్ణము మళ్ళీ ఇతర శీర్షం నుంచి చూసినప్పుడు రిపీట్ అవుతుంది. రిపిటేషన్ తీసేయాలంటే ఒక్కొక్క డబల్ వస్తుంది కాబట్టి బై 2 చేస్తాం. కాబట్టి మొత్తం ఎన్ని కర్ణాలు ఏర్పడతాయి ఇందులో అంటే 9 కర్ణాలు ఏర్పడతాయి. 6 భుజాలు కలిగిన బహుభుజిలో ఉన్న కర్ణాలు ఎన్ని? 9 కర్ణాలు. రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే ఎన్ అనే భుజాలు ఉందనుకోండి, కాబట్టి ఎన్ శీర్షాల నుంచి మనము ఎన్ని కర్ణాలని గీయొచ్చు. సో ఎన్ శీర్షాలు ఉన్నాయి. ఇక్కడ ఒక శీర్షం అనుకుందాం. దీని లెఫ్ట్కి మనం గీయలేం, దీని రైట్కి దాన్ని గీయలేం, తన నుంచి తనకు గీయలేం. అంటే మొత్తం శీర్షాల నుంచి ఎన్ని శీర్షాలు తీసేస్తున్నాము? 3 శీర్షాలు తీసేసి మిగతా ప్రతిదానికి మనం కర్ణాలను గీస్తున్నాం. అంటే n ఇంటూ n-3 కర్ణాలు గీయొచ్చు. రిపిటేషన్ ఉంటుంది కాబట్టి బై 2 చేస్తాం. ఇది నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ యొక్క ఫార్ములా. నెంబర్ ఆఫ్ కర్ణాలు ఏంటి? నెంబర్ ఆఫ్ కర్ణాలు n ఇంటూ n-3/2. కాబట్టి కర్ణాల సంఖ్యకి ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాల సంఖ్యకి ఫార్ములా n ఇంటూ n-3/2. n ఇంటూ n-3/2. అర్థమైంది కానీ ఎలా వచ్చిందో ఫార్ములా. రైట్ అండి. దాన్ని బై హార్ట్ చేయడం కాదు, ఫ్లోలో నేర్చుకుంటూ వెళ్ళాలి విషయాంశాలని.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 భుజాలు కలిగితే కర్ణాల సంఖ్య ఎంత? కర్ణాలు ఎన్ని? సో 10 × 7/2 ఎందుకంటే n × n-3 2 5ల 10 7 5ల 35 కర్ణాలు ఉంటాయి. 35 కర్ణాలు ఉంటాయి. ఇప్పుడు 54 కర్ణాలు ఉన్నాయనుకోండి. 54 కర్ణాలు గల బహుభుజిలో భుజాల సంఖ్య అడుగుతాడు. రైట్. ఇలా రివర్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అనవసరంగా క్వాలిటీకి ఈక్వేషన్ అది ఇది అనుకుంటూ చేయకుండా ఆప్షన్స్ని బేస్ చేసుకోవాలి. ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 13. ఇది భుజాల సంఖ్య. మీకేం తెలుసు? భుజాల సంఖ్య 10 అయితే 10 × 7/2 కర్ణాల సంఖ్య అవుద్ది 35. కాదు, మనకి 54 కావాలి. దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. సో 11 × 8/2 2 4 8 44. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. సో 12 × 9/2 2 6ల 12 9 6ల 54. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 54 కర్ణాలు కలిగిన బహుభుజిలోని భుజాల సంఖ్య ఎంత? 12. ఇలా ఆప్షన్స్ని బేస్ చేసుకొని కర్ణాల సంఖ్య నుంచి భుజాల సంఖ్యని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది బహుభుజులు అనే కాన్సెప్ట్ రేఖాగణితంలోంచి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అంతర్కోణాలు అడుగుతాడు, బాహ్య కోణాలు అడుగుతాడు, కర్ణాలు అడుగుతాడు. కాబట్టి 3 అంశాలపైన దృష్టి పెట్టండి. మళ్ళీ ఒకసారి వీడియోని జాగ్రత్తగా చూసి నోట్స్ జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్కి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా సరే ఒకసారి ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగతా కంటెంట్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.